నమస్తే అండి. నిర్మల్ జిల్లా ఖానాపూర్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ వేరే చోటుకు తరలించే ప్రయత్నం మరి ఈ విద్యార్థుల భవిష్యత్తు కోసం మరి ఆ స్కూల్ని ఖానాపూర్ నుంచి తరలించద్దని ప్రతి ఒక్కరూ అభ్యర్థిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో మరి అక్కడ తీసుకెళ్ళడానికి అక్కడ ఏమైనా డెవలప్ లేదా, మరి ఇక్కడ అంత డెవలప్ ఉందా అని చెప్పి పరిస్థితులు గమనించడానికి ఈ 4 మండలాల్లో నిర్మించే ప్రయత్నం చేసి పేద విద్యార్థులకు న్యాయం జరపాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. స్కూల్ వచ్చిందని చెప్పి ఆశపడ్డారు చాలా మంది, దాన్ని నిరాశకు గురి చేయకండి. నమస్తే అండి. నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గానికి శాంక్షన్ అయినటువంటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మరి దాన్ని వేరే చోటుకు తరలించే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో మరి జేఏసీ సభ్యులు కొన్ని రోజుల నుంచి ఉద్యమం చేస్తున్నాము. మరి ఖానాపూర్, కడెం, పెంబి, దసరాబాద్ ఈ 4 మండలాల ప్రజలకు ప్రతి ఒక్కరికి ఈ విషయము దాదాపు చేరువైంది. మరి ఈ విద్యార్థుల భవిష్యత్తు కోసం మరి ఆ స్కూల్ని ఖానాపూర్ నుంచి తరలించద్దని ప్రతి ఒక్కరూ అభ్యర్థిస్తున్నారు. మరి ఈ విషయాన్ని గౌరవనీయులైన శాసనసభ్యులు గారు కూడా ఈ విషయాన్ని వారి దృష్టిలో పెట్టుకొని అన్ని ప్రాంతాలను సమానంగా చూడాలని చెప్పి కోరుతున్నాము. మరి ఈ నేపథ్యంలో మరి అక్కడ తీసుకెళ్ళడానికి అక్కడ ఏమైనా డెవలప్ లేదా, మరి ఇక్కడ అంత డెవలప్ ఉందా అని చెప్పి పరిస్థితులు గమనించడానికి జేఏసీ సభ్యులు వెళ్ళి మొన్న కొన్ని విద్యా సంస్థలు కానీ కొన్ని కార్యాలయాలు కానీ చూసి రావడం జరిగింది. మరి అక్కడ ఎంత విద్యలో కానీ క్రీడలో కానీ ఎంత ముందుందో ఒక్కసారి మనం వీడియోల ద్వారా మనం ఆ యొక్క అక్కడ ఏమేమి స్కూళ్ళు ఉన్నాయో చూద్దాము. ఇప్పుడు మనం ఏదైతే కొమరంభీం కాంప్లెక్స్ చూసామో ఇది ఖానాపూర్ నియోజకవర్గం ఊట్నూరులో ఉంది. ఒకసారి చూద్దాం వెళ్ళి. దీని లోపల ఏ విధంగా ఉంటుందంటే మనకు డిచ్పల్లిలో ఉన్నటువంటి తెలంగాణ యూనివర్సిటీ ఏదైతుందో సేమ్ అదే స్థాయిలో లోపల ఉంటుందండి. ఒకసారి మనం వెళ్ళి చూద్దాం. ఇప్పుడు మనం చూస్తుంది ఇది ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ అండి. ఇందులో సుమారు ఒక 300 నుంచి ఒక 500 మంది విద్యార్థులు ఇందులో చదువుకోవచ్చండి. ఒకసారి చూడండి ఏ విధంగా ఉందో ఒకసారి మీరు చూడొచ్చు. ఏకలవ్య మోడల్ స్కూల్ ఇప్పుడు మనం చూసాం కదండి ఏకలవ్య మోడల్ స్కూల్ని. ఇది అన్ని వసతులతో కూడినటువంటి స్కూల్ అండి. ఇప్పుడు సేమ్ ఇటువంటి స్కూలే మనం బయట ప్రైవేట్ స్కూల్లో చదివించాలి అంటే సుమారు ఒక విద్యార్థికి 80,000 నుండి 1,00,000 రూపాయల వరకు అయితే అవుతుందండి. మనం చూస్తుంది ఇది స్పోర్ట్స్ స్కూల్ అండి. అంటే విద్యతో పాటు స్పోర్ట్స్లో కూడా వీళ్ళు రాణించాలి అని చెప్పేసి ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి స్కూల్ అండి ఇది. మనం దీని గురించి ఒకసారి చూసుకుంటే దీనికి 3 క్రీడా మైదానాలు ఉన్నాయండి. ఇక్కడ ఊట్నూరులో 3 క్రీడా మైదానాలు ఉన్నాయి ఓన్లీ ఈ స్కూల్కు సంబంధించినటువంటిది. ఒకవేళ మన పిల్లల్ని మనం బయట ఎక్కడైనా చదివించాలి, స్పోర్ట్స్ స్కూల్లో ప్రత్యేకంగా ప్రైవేట్లో చదివించాలి అంటే అందులో మనకు అడ్మిషన్ కూడా దొరకవండి. అంటే అంత స్థాయిలో ఉంటుంది ఆ స్కూలు. మనం ఒకసారి ఈ గ్రౌండ్ను ఒకసారి చూద్దామండి. చూసారు కదా అండి ఈ మైదానాలను ఎంత అద్భుతంగా ఉందో ఒకసారి చూసారు కదా. ఇప్పుడు మనం ఇది చూసేది ఐటీఐ కాలేజ్ అండి. ఇది ఐటీఐ కాలేజ్ ఏ విధంగా అంటే అన్ని సౌకర్యాలతోటి కూడినటువంటి ఒక ఐటీఐ కాలేజ్ అండి. ఇది కూడా ఇక్కడ ఊట్నూరులోనే ఉంది. ఇప్పుడు మనం చూసేది గౌట్ డిగ్రీ కాలేజ్ అండి. ఈ గౌట్ డిగ్రీ కాలేజ్ ఏంటంటే ఇది అన్ని వసతులతో కూడినటువంటి గౌట్ డిగ్రీ కాలేజ్ ప్లస్ మళ్ళీ ఇందులోనే హాస్టల్ వసతి కూడా విద్యార్థులకు ఉందండి ఇక్కడ. ఇప్పుడు మనం చూసేది తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్. ఇది ప్రత్యేకంగా మహిళలకండి. ఇప్పుడు మనం ఇంతకుముందు బాయ్స్ డిగ్రీ కళాశాల చూసాము. ఇప్పుడు ప్రత్యేకంగా ఇది గర్ల్స్ కోసం ఉన్నటువంటి డిగ్రీ కళాశాల. ఒకసారి చూడండి ఇది. మరియు వీరికి కూడా ప్రత్యేకమైన హాస్టల్స్ ఉన్నాయండి వీరికి. ఇప్పుడు చూసేది ఇది బీఈడి కాలేజ్ అండి. ఇది కూడా అన్ని వసతులతో కలిగినటువంటి బీఈడి కాలేజ్. మళ్ళీ స్పెషల్గా వీరికి బాయ్స్కి గర్ల్స్కి హాస్టల్లో కూడా కల్పించడం జరిగిందండి ఇక్కడ. ఇది వచ్చేసి వైటీసీ అండి. వైటీసీ అంటే యూత్ ట్రైనింగ్ సెంటర్ అండి. ఇది ఎందుకోసం అంటే ప్రత్యేకంగా యువతీ యువకులకు ఉపాధి కల్పన కోసం అండి. ఇది
ఉపాధి కల్పన కోసము ఇక్కడ అన్ని ఎవరు ఏ రంగంలో వారికి ఇందులో శిక్షణ అనేది కల్పిస్తారండి. ఇక దీన్ని కూడా మనం ఒకసారి చూడొచ్చు. ఒకసారి చూడండి. ఇగో ఇప్పుడు మనం ఇది చూసేది హైమన్డార్ఫ్ స్టడీ సర్కిల్ అండి. ఇది కూడా మనకు ఇక్కడనే ఉంది. మీరు ఒకసారి చూడండి. ఇంకా చూసినట్టయితే ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయండి ఇక్కడ. అంటే ఎన్‌సీసీతో కూడినటువంటి జూనియర్ కళాశాలలు ఉన్నది. ఎన్‌సీసీతో కూడినటువంటి స్కూల్స్ కూడా ఉన్నాయండి. ఇప్పుడు ఒకసారి మనం ఊట్నూరులో ఉన్నటువంటి ఆఫీస్‌లు చూద్దామండి. ఏమేమి ఆఫీస్‌లు ఉన్నాయో ఇక్కడ. ఆఫీస్‌లకు మళ్ళీ హెడ్ క్వార్టర్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ. ఒకసారి చూద్దామండి ఏమేమి ఆఫీస్‌లు ఉన్నాయో. చూసారు కదా అండి. ఇవన్నీ కూడా మన ఊట్నూరులోనే ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఒకసారి చూడండి. అన్నీ చూసారు కదా. ఇవన్నీ కూడా ఊట్నూరులోనే ఉన్నాయి. అయితే ఇప్పటిదాకా ఊట్నూరులో ఏమేమి ఉన్నాయో ఆఫీసులు కావచ్చు, స్కూళ్ళు కావచ్చు, కాలేజీలు కావచ్చు, అవన్నీ కూడా మనం చూసాము. మరి ఖానాపూర్, దస్తూరాబాద్, కడెం, పెంబి ఈ 4 మండలాల విద్యార్థులు మరి ఏం అన్యాయం చేసిళ్ళు? మరి మాకు వచ్చిన ఒకటే ఒక స్కూల్ మేము అడిగేది. ఈ ఒక్క స్కూల్ని కూడా ఆ ఊర్దు ప్రాంతానికి తరలించే ప్రయత్నం చేస్తే ఇక్కడ ఉన్నటువంటి పేద విద్యార్థుల తల్లిదండ్రులు ఎటువంటి ఆవేదనకు గురవుతున్నారు. వాళ్ళు ఇవాళ ఫీజులు కట్టలేక ప్రైవేట్ పాఠశాలలో చదివించలేని పరిస్థితుల్లో ఉన్నారు. కానీ మన దగ్గర ఉన్నటువంటి స్కూళ్ళు, కాలేజీలు ఇవన్నీ ఏమున్నాయో అన్నీ మనకు తెలిసే. మన దగ్గర ఏమేమి ఉన్నాయో మాకు ఊట్నూరు పైన ఎటువంటి వివక్షత లేదు. మాకు ఈ ప్రాంత విభేదాలు మాకు వద్దు అని మాత్రమే చెప్తున్నాము. ఎందుకంటే ఊట్నూరు ఇంత అభివృద్ధి ఉన్నప్పటికీ మా ఖానాపూర్లో అభివృద్ధి జరుగుతలేదు. ఒకటే ఒక స్కూల్ కోసం మేము ఇదంతా ప్రయత్నాలు చేస్తున్నాము. మాకు నియోజకవర్గం మొత్తం ఒక కుటుంబం లాగా మేము భావిస్తున్నాము. మేము కోరుకునేది ఒకటే, ఖానాపూర్కి అన్యాయం జరుగుతుంది, నియోజకవర్గానికి మొత్తానికి అందరికీ లాభం జరిగే విధంగా పాలన చెయ్యండి అని చెప్పేసి మేము కోరుతున్నాము. ఇంకా చెప్పాలి అంటే మాకు ఎవరిపైన కూడా మేము వ్యతిరేకం కాదు. ఎవరికి కూడా దయచేసి మేము చెప్పేది ఒకటే అభ్యర్థన అండి, మా పైన ఎటువంటి మనస్పర్ధాలు పెట్టుకోకుండా మాకు ఏదైతే ఇంటిగ్రేటెడ్ స్కూల్ వచ్చిందో దాన్ని ఈ 4 మండలాల్లో నిర్మించే ప్రయత్నం చేసి పేద విద్యార్థులకు న్యాయం జరపాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఇప్పటిదాకా స్కూల్ వచ్చిందని చెప్పి ఆశపడ్డారు చాలా మంది. దాన్ని నిరాశకు గురి చేయకండి. మేము కోరుకునేది ఒకటే అండి.